హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ కోడిగుడ్డు కాంబినేషన్లో ఒక కర్రీ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. యాక్చువల్గా నేను ఎప్పుడైతే బీరకాయలో పాలు పోసి కానీ మెంతి కూర కొత్తిమీర వేసి కానీ కుక్ చేస్తానండి. ఈసారి ఇలా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ ఇది చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరు తిని చాలా బాగా కుదిరిందని చెప్పారండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని కర్రీ మొత్తానికి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కొంచెం వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలన్నీ ఆయిల్ రిలీజ్ చేసేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. చూడండి, ఆయిల్ రిలీజ్ చేస్తున్నాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు పసుపు యాడ్ చేసేస్తున్నాను. ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను నార్మల్గా అయితే బీరకాయ కర్రీస్లో అసలు అల్లం కానీ వెల్లుల్లి కానీ సపరేట్గా వాడను. మళ్ళీ అల్లం వెల్లుల్లి కలిపిన పేస్ట్ కూడా యాడ్ చేయనండి. ఎందుకంటే పాలు వేస్తే అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తే అస్సలు బాగోదు టేస్ట్. ఇందులో ఎగ్ వేస్తున్నాను కాబట్టి కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత పీల్ చేసి కడిగేసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి. ఇవి 1/2 కేజీకి కొంచెం ఎక్కువ ఉన్నాయండి బీరకాయలు. ఇవి బాగా మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వద్దు. మనం ఎక్కువ ఉప్పు వేసేసామనుకోండి ఈ ముక్కలన్నిటికీ పట్టేసుకొని ముక్కలన్నీ ఉప్పగా అయిపోతాయండి. సో అందుకే నేను 1/2 టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి పోపులో మొత్తం కలిసేట్టు కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ రిలీజ్ అవుతుంది ఇందులో కూడా మనకి. సో ఇలా ఒకసారి కలిపేసేయండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది మనకి. 50% వరకు ఉడికిపోయిందండి. అప్పుడు 2 మీడియం సైజ్ టమాటోలు వేసాను. కొంచెం టేస్ట్ బాగుంటుందని టమాటోలు యాడ్ చేశానండి. టమాటోలు కూడా కొంచెం మగ్గాలి మనకి. కొద్దిగా మగ్గిన తర్వాత 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. నేను ఇందులో 5 ఎగ్స్ వేస్తున్నాను. 5 గుడ్లు వేస్తున్నాను కాబట్టి 1.5 స్పూన్లు కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కూరకు సరిపోయేంత ఉప్పు, మళ్ళీ 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు వేసేసాను. కర్రీ మొత్తానికి సరిపోతుంది ఇది. ఇదంతా కలిపేసేయండి. కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఈ టమాటోలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. అండ్ కొంచెం వాటర్ కూడా పడతాయండి. ఈ ముక్కలు ఉడకాలి కదా, టమాటోలు వేసాం కాబట్టి బీరకాయ ముక్కలు ఉడకాలి కొంచెము. ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసేసుకుంటే కర్రీ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ వాటర్ వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. టమాటోలు కూడా మగ్గిపోయాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అఫ్కోర్స్ నేను గిన్నె మందపాటితే పెట్టాను. మళ్ళీ కూడా మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. సో ఇప్పుడు కొత్తిమీర వేసేసేయండి.
అంటే ఇందులో ఏదన్నా ధనియాల పొడి కానీ కొత్తిమీర కానీ వేసేది ఉంటే ముందే వేసేసేయండి, మళ్ళీ ఎగ్స్కి అంతా పట్టుకుంటుంది కదా. సో ఒక పెద్ద కట్ట కొత్తిమీర కట్ చేసి కడిగి ఇందులో యాడ్ చేసేసాను. వేసిన తర్వాత కలిపేసేయండి. కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసేసానండి. నేను గరం మసాలా కాకుండా ధనియాల పొడి మాత్రమే వేసాను. ఒక 1 టీ స్పూన్ అంతా వేసానండి. 5 ఎగ్స్ కదా, కంపల్సరీ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఉడకనిద్దామండి. కొంచెం ఉడికిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసేసుకుందాం మనము. చూడండి, ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసేద్దాము. ఇలా గుంటలా చేసేసుకోండి. ఆ గుంటలో మాత్రమే ఒక గుడ్డు కొట్టి పోసేసుకోండి. టోటల్ 5 ఎగ్స్ కూడా మనం అట్లనే యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కొట్టి పోసేసేయండి. అంటే బయటికి రాకుండా కొంచెం గుంటలాగా చేయాలి. అన్ని ఎగ్స్ కూడా ఇదే విధంగా పోసేసుకోండి. పోయగానే కలపకండి. అలాగే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఏ గుడ్డుకు ఆ గుడ్డు ఉండిపోతుందండి. ఆమ్లెట్ లాగా వస్తుంది. చాలా బాగుంటుంది కర్రీ. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి ఇది. మా ఆడపడుచు చేసిందంట. సరే నేను కూడా ట్రై చేస్తానని ఇలా ట్రై చేసి అలాగే మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి చూద్దాము. చూడండి, ఎగ్స్ అన్నీ ఉడికిపోయాయి. కర్రీ మొత్తం స్ప్రెడ్ కాకుండా ఎక్కడ వేసిన గుడ్డు అక్కడే ఉడికిపోయిందండి. ఇప్పుడు మెల్లగా దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటే రెండో వైపు కూడా చక్కగా ఉడికిపోతుంది ఎగ్ అనేది మనకి. ఇలా మెల్లగా టర్న్ చేసుకోండి. నేనైతే లంచ్లో చపాతీతో తిన్నానండి. సూపర్గా ఉంది అసలు టేస్ట్ అయితే. లంచ్లో కానీ మళ్ళీ డిన్నర్లో కూడా చాలామంది చపాతీలు చేసుకుంటారు కదా, వాటితో బాగుంటుంది. అని పప్పు సాంబార్ చేసినప్పుడు, రసం చేసినప్పుడు సైడ్ డిష్గా కూడా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఇంట్లో అందరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి, చక్కగా రెండో వైపు కూడా మగ్గిపోయాయి మనకి. నేను చెక్ చేశాను. బాగా ఉడికిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, కర్రీలో కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది రెడీగా ఉందండి మనం తినడానికి. సో ఫ్రెండ్స్, ఇదండి నేను చేసిన బీరకాయ కోడిగుడ్డు కాంబినేషన్లో కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.